యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఈరోజు మనం ధ్యానం చేయాలనుకున్న ఆలోచన ఏమంటే, ప్రభువునందు ప్రియులారా, దేవుని బలము ఎవరికి దొరుకుతుంది? దేవునిలో చాలా బలం ఉంది. సర్వశక్తివంతుడు ఆయన, అసాధారణమైన శక్తి కలిగిన వారు. మాట కూడా అద్భుతం చేసింది, చూసాం మనం. అయితే ఎవరికి అది దొరుకుతుంది? అందరికీ దొరుకుతుందా? అందరికీ దొరుకుతుంది. ఎలాగైనా దొరుకుతుందా? ఎలాగైనా దొరకదు. దేవుడు స్పష్టంగా చెప్తున్నారు, వెతికితే. అంటే బలం ఉంది, కానీ మనం ఏం చేయాలి? వెతికినప్పుడు అంటే అది మనకు అవసరం. దేనిని మనం వెతుకుతామంటే, అది మన దగ్గర లేనప్పుడు కానీ, మనకు కనపడను కానీ, దాని విషయాలు పూర్తిగా మనకు తెలియనప్పుడు కానీ మనం వెతుకుతాం. ఎక్కడుందో తెలిస్తే వెతకం, మన దగ్గర ఉంటే మనం వెతకం, మనకు అవసరం లేకపోయినా మనం వెతకం. నా బలము మీకు అవసరం, కానీ అది మీ దగ్గర రావాలి అంటే, అది ఎలా వస్తుందో మీకు తెలియాలంటే, లేక ఎక్కడ ఉందో కూడా మీకు తెలియాలంటే మీరు వెతకమని దేవుడు చెప్తున్నాడు. ఆయనే చెప్పాడు, నా బలం నాలో ఉంటే మీకు ఉపయోగం లేదు. నా బలము మీరు వెతకాలి, మీకు రావాలి. ఎందుకంటే వెతుకుడి, మీకు యేసుప్రభువు వారు చెప్పాడు. వెతుకుడి, అప్పుడు దొరుకుతుంది. లేకపోతే నాది నా దగ్గరే ఉంటుంది, ఇది మీ దగ్గర. సో ఎవరికి దేవుని బలం దొరుకుతుంది? బైబిల్లో చాలా రకాలుగా ఈ మార్గాలు, సూత్రాలు వివరించారు ప్రభువునందు ప్రియులారా. మొదటి విధానం ఏంటంటే, దేవుడు మనల్ని ఏర్పరచుకుంటే ఆయనే బలం ఇస్తాడు. మొదటి విధానం. ఇందుట్లో మన చేతిలో ఏమీ లేదు. ఇది ఎవరినైనా దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఆయనే వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయనే వాళ్ళకి బలం ఇస్తాడు. అబ్రహామును దేవుడు ఏర్పరచుకుని, దేవుడిని అబ్రహాం దగ్గరికి వచ్చి దేవుడు అబ్రహాంతో చెప్పిన మాట ఏమంటే, నీవు ప్రపంచానికి దీవెనగా మారుతావు, నిన్ను ఎవరైనా శపిస్తే నేను శపిస్తా అన్నాడు. నిన్ను దీవిస్తే నువ్వేం చేయక్కర్లేదు, నువ్వేమి చేయక్కర్లేదు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను కనుక, నేను నిన్ను వాడుకోబోతున్నాను కనుక, భూమి అంతటికి నువ్వు ఆశీర్వాదంగా ఉండాలి కనుక, దేవుడు ఎవరినైనా కోరుకుంటే వాళ్ళకి దేవుడు బలం ఇస్తాడు. అయితే ఈ మార్గం మనకు ఉపయోగపడదు. ఎందుకంటే మనల్ని ఆయన కోరుకుంటాడో లేదో మనకు తెలియదు. కోరుకున్న వారికి ఇస్తాడు, మరి కోరుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అబ్రహాముకి ఇచ్చాడు, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? దానికి బైబిల్ గ్రంథంలో ఒక మార్గం ఉంది ప్రభువునందు ప్రియులారా. మొదటిది, దేవుడు మనల్ని కోరుకోవాలి, ఆయన బలం ఇస్తాడు. ఒక మాస్టర్ గారు గోల్డ్ మెడల్ సంపాదించాడు. బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చారు స్టేట్లో ఆయనకి. మంచి బెస్ట్ టీచర్ అవార్డు ఇవ్వగానే రాత్రి యేసు ప్రభు వారు వచ్చి నువ్వు ఉద్యోగం మాని అన్నాడు ఆయన. పొద్దున్న మీటింగ్ పెట్టి ఆయనకి అది ఇచ్చారు. రాత్రి ప్రభువారు ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ఉద్యోగం మాని, నేను నిన్ను వాడుకుంటానంటే ఆయన మానేశాడు. ఆయన అసాధారణమైన పరిచర్య చేశాడు. 3,000 సంఘాలు స్థాపించాడు. ఆయన ఏం మామూలుగానే ఉంటాడు, ఆయన ఏం చేయడు. కానీ దేవుడు ఆయన్ని కోరుకున్నాడు కనుక ఆయన 3,000 సంఘాలు స్థాపించాడు. ఒక వ్యక్తిని దేవుడు కోరుకుంటే ఆయనకు దేవుడు బలం ఇస్తాడు. ఇది మొదటి రకం. అయితే ఇది ఒకటే కాదు, రెండవది కూడా ఉంది. ఏమంటే, ప్రభువునందు ప్రియులారా, మనము దేవునితో నిబంధన చేసుకుంటే వాళ్ళకి బలం ఇస్తాడు. ఇది రెండో రకం. దేవుడు మనల్ని కోరుకోకపోయినా మనము దేవునితో నిబంధన కనుక చేసుకుంటే, యాకోబు మోసగాడై తండ్రి ఇంటి నుంచి పారిపోతూ చేతిలో కర్ర తప్ప ఇవ్వలేదు. అన్న బలవంతుడు, ఇతను మోసగాడు, కోపంగా ఉన్నాడు, దొరికితే చంపుతాడు. ఇంకా అక్కడ ఉండటానికి లేదు, పారిపోయి వెళ్ళే పరిస్థితిలో. అప్పుడు దేవునితో నిబంధన చేసుకున్నాడు. నేను వెళ్ళే ప్రతి చోట నువ్వు నన్ను కాపాడి నాకు ఆహార వస్త్రములు ఇచ్చి నన్ను నువ్వు పోషించి మళ్ళీ భద్రంగా ఇక్కడికి తీసుకొస్తే నువ్వు నా దేవుడివి, నేను నీకు భక్తుడిని అవుతాను. ఈ రాయి స్తంభం ఇది ఏమైపోద్ది, ఈ రాయి దేవుని ఇల్లు అయిపోతుంది. నాకు నీవు ఇచ్చిన దాంట్లో నేను నీకు భాగం ఇస్తాను. నిబంధన చేసుకున్నాడు. కనుక యాకోబుతో దేవుడు తోడుకున్నాడు. మా దేవుడు యాకోబుతో తోడుగా ఉన్నాడు. ఎందుకని? నిబంధన చేసుకున్నాడు కనుక. అక్కడికి వెళ్ళినప్పుడు మామగారి దగ్గర తోడున్నాడు, మామ తరివేటప్పుడు తోడున్నాడు. సో ఎవరైనా దేవునితో నిబంధన చేసుకుంటే, ఒక ఆమె భర్తకు బాగలేదు, హాస్పిటల్లో పెట్టేశారు, కరోనా. ఏమవుతుందో తెలియదు.
ఎందుకంటే చాలా డేంజరస్గా ఉంది అప్పుడు పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో. అప్పటిదాకా మందిరానికి వస్తూ పోతూ ఉంది, ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ చేస్తూ ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే ఈ పరిస్థితి వచ్చిందో వెంటనే భయపడి గబ దేవుని దగ్గరికి వచ్చి, మా ఆయన బతికితే నేను బాప్తిసం తీసుకుంటాను అంది ఒకటే మాట. ఏమంది? ఆయన బ్రతికితే నేను బాప్తిసం తీసుకుంటాను. చక్కగా నెక్స్ట్ రోజే ఇంటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. రెండో విధానం ఇది. బలం అందరికీ దొరుకుతుందా? ఎలా పడితే అలా ఉంటే, ఎలా పడితే అలా అయితే దొరకదు. దేవుడు చెప్తున్నాడు, మీరు ఎతకండి అంటున్నాడు. బలం ఉంది, నీకు కావాలి, కానీ అది ఎక్కడుంది, ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఏం చేస్తే వస్తుంది. బలము నాదని యెహోవా ఒక మారు సెలవిచ్చాను, 2 మారులు నాది బలం అంటున్నాడు. సర్వశక్తుణ్ణి నేను, మీరు, మనం. అర్థమవుతుంది మీకు? వెతకాలి దేవుని బలాన్ని. రెండో విధానం నిబంధన చేసుకోవడం. మూడో విధానం ఉంది బైబిల్లో. మూడో విధానం ఏంటంటే, ఒక గొప్ప అర్పణ కనుక మనం దేవునికి ఇస్తే. చూడండి, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం. అంతకు మునుపు ప్రత్యక్షం కాని దేవుడు అంతకు మునుపు ఎన్నడూ కూడా అడగలేదు, నీకేం కావాలి, నేనేమి ఇవ్వమంటావని. నీకు చాలా కావాలి, అందరికీ అన్నీ కావాలి, కోరికలు అనంతం వాక్యం చెప్తుంది. కానీ దేవుడు ఏ రోజు సొలొమోను దగ్గరికి వచ్చి అడగల, నీకేం కావాలి, ఏమి ఇవ్వమంటావని. మొట్టమొదటిసారిగా ఒకరోజు దేవుడు కథలు వచ్చారు. ఎందుకు వచ్చారు? ఎందుకంటే సొలొమోను ఏదో ఒక పని చేశాడు. సొలొమోను ఏదో ఒక పని చేశాడు కనుక ఆ రోజు దేవుడు వచ్చి ఆయనకు ఏం చేశాడు? అంత మునుపు చరిత్రలో ఎవరు చేయని పని ఒకటి చేశాడు సొలొమోను. ఒకే రోజు 1000 దహన బలులు ఇచ్చాడంట. ఒక్కరోజు పోయి పెద్ద కానుక ఇచ్చాడు ఆయన. వెంటనే ఆ రోజు దేవుడు వచ్చి, అంటే ఆయన ఇచ్చిన ఆ కానుక ఏం చేసింది? దేవుని మనసును కదిలించింది. తిరిగి దేవునికి ఏదో ఒకటి ఇవ్వాలి అనిపించింది. మనకు దేవుని ఆశీర్వాదం కావాలి, దేవుని బలం కావాలి, దేవుని దీవెన కావాలి, దేవుడు కావాలంటే ఎలా దొరుకుతాడు? వెతికితే తప్ప. యెహోవా సమీపంగా ఉన్నప్పుడు ఆయన వెతకండి అంటున్నాడు. అనుకూలంగా ఉన్నప్పుడు మీరు వెతకండి అంటున్నాడు. బలాన్ని వెతకమంటున్నాడు. రకరకాల విషయాలు వెతకమంటున్నాడు. అంటే అది అవసరం, అది ఎక్కడుందో నీకు తెలియదు, అది నీ దగ్గర లేదు. ఇప్పుడు నీకుంటే తప్ప అది ఉపయోగపడదు. సో సొలొమోను చేసిన ఈ కార్యం నిబంధన ఏం లేదు, ఆ ఒక్కసారి ఇచ్చాడంతే, మళ్ళీ తర్వాత ఏమీ ఇవ్వలేదు. నిబంధనగా అంటే రెగ్యులర్గా చేసేది, ఇది ఎప్పుడో ఒకసారి చేసేది. చాలాసార్లు ఈ విధానం కూడా దేవుని ప్రజలు వాడుకోవచ్చు. అర్పణ లేక అర్పించే ఒక విధానం ఏదైనా అవ్వచ్చు. దహన బలులు ఇచ్చారు ఒక ఆయన 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. 120 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. మళ్ళీ చేయలే. 120 రోజులు చేశాడంట. థామస్ గారు, రాజమండ్రి థామస్ గారు, ఆయన ఫాదర్ ట్రైనింగ్ పొందుతున్నాడు. ఫాదర్ ట్రైనింగ్లో మధ్యలో ఒక సంఘటన జరిగింది. ఒక సంఘటన జరిగినప్పుడు ఆయన దేవుని బలం ఆయనలో లేదని ఆయనకు అర్థమైపోయింది. బలం ఆయనకు అర్థమైపోయినప్పుడు ఏం చేయాలి నేను అని అప్పుడు నిజంగా బైబిల్ ఎతకటం స్టార్ట్ చేశాడు. ఏదో ఒకటి చేయాలి. ఆయన చదువుకుంటున్నాడు, యవ్వనస్తుడు, 19-20 ఏళ్ళు ఉంటాయి అప్పుడు ఆయనకి వయసు. ఏమి డబ్బులు లేవు, చదువుకుంటున్నాడు. ఏమి ఇవ్వాలి? ఒక మేకపిల్ల పిల్లిపిల్లని కూడా ఇవ్వటానికి లేవు డబ్బులు. కానీ ఇస్తే తప్ప దేవుడు కదులుతున్నట్టు కనపట్లేదు. 120 రోజులు చేశాడంట ఉపవాస ప్రార్థన ఒకేసారి. 120 days. ఇప్పుడు ఈయన చేసి ఇప్పుడున్న ఆయన పరిచర్య, ఇప్పుడున్న ఆయన బలవంతా ఆ రోజు వచ్చింది. ఆ 120 రోజులు ఉపవాస ప్రార్థనలో దేవుడు ఆయనకు దీవెనిచ్చారు. వెంటనే కార్యాలు జరిగాయి. అర్థమవుతుందా? ఒక గొప్ప అర్పణ ఏదైనా మనం దేవునికి ఇచ్చినప్పుడు దేవుని బలం మనకు వస్తుంది. దేవుడన్నా ఏర్పరచుకోవాలి, నిబంధన అన్నా చేసుకోవాలి, బలమైన కార్యం ఏదైనా కూడా మనం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్గం ఉంది, కానీ ఉపయోగించుకోవాలి. దేవునికి స్తోత్రం. నాలుగో మార్గం ఏంటంటే, తల్లి అన్నగారు ఉంది. ఆమెకు ఒక అవసరం తీరట్లా.
నాలుగోది ఏంటి? ఆమెకు ఒక కోరిక ఉంది. ఏంటి? తీరట్లా. ప్రార్థన చేస్తుంది, మందిరానికి వెళ్తుంది, బాధపడుతుంది, కన్నీరు గారుస్తుంది, రకరకాలుగా అయిపోతుంది. ఆమె బలపరుచుకుంటుంది, తనను తాను విశ్వాసం ఉంచుతుంది, మళ్ళీ నీరు గారిపోతుంది, మళ్ళీ అక్కడికి పోయి ఒంటరిగా అయిపోయి బాధపడుతుంది, మళ్ళీ ఒకసారి దేవుడు ఇస్తాడని నమ్ముతుంది. ఏమి అవ్వట్లా పని. ఫైనల్గా ఒకరోజు ఒక స్టేజ్ వచ్చేసింది. ఏమొచ్చిందంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఆమె, నాకు ఒక అవసరం ఉంది, నీకు ఒక అవసరం ఉంది. నీకు ప్రవక్త కావాలి, నాకు కుమారుడు కావాలి, ప్రతిష్ఠ చేస్తానండి. హల్లెలూయా. అమ్మ, ఇంకోటి ఏంటి? దేవుని రోషము కదిలించాలంటే, దేవుడు దేనినైనా కాపాడాలంటే, దేనినైనా దేవుడు నా కనుబుడ్డు ముట్టినట్టు ఫీల్ అవ్వాలంటే అర్థమవుతుందా? మాస్టర్ గారు ఒక ఆయన మీటింగ్ అయిపోయి వెళ్ళిపోతున్నాడు. మీటింగ్ అయ్యి వెళ్తున్నాడు. అయితే డ్రైవర్ నేను రానన్నాడు. అయ్యా, దొంగలు ఉంటారు ఈ దారిలో, నేను రాను అంటే పాస్టర్ గారు అన్నాడు, నాకు రేపు పొద్దున్న మీటింగ్ ఉంది, ఇప్పుడు నైట్ వెళ్తాను, నా తాళాలు, నాకు ఈ కారు తాళాలు నాకు రాదనుకున్నావు డ్రైవింగు, నువ్వు రేపు పొద్దున్న నీ ఛార్జీ డబ్బులు ఎత్తుకునిరా, నేను వెళ్ళిపోతానంటే, లేదు నేను కూడా వస్తా అంటాడు. పోదాం పా. కారు వేసుకుని వెళ్తున్నాడు. దారిలో పోలీసులు చెకింగ్ ఆపుతారు. 4 పోలీసులు చెకింగ్ చేస్తూ ఉంటారు. చెకింగ్ చేస్తూ ఉంటే కారు ఆపుతారు, చూస్తూ ఉంటారు పోలీసులు లైట్ వేసి. ఒకడు వచ్చి లైట్ వేసి డ్రైవర్ ముఖం మీద, యూనిఫామ్ అనుకోవద్దు, మేము దొంగలం, పోయి అక్కడ పడుకో, కారు తాళాలు ఇచ్చని చెప్తాడు. గన్ను ఉంటుంది అటు చేతులు. గన్ను ఉండగానే డ్రైవర్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అక్కడ పడుకుంటాడు. ఈయన కదలడు. పాస్టర్ గారు వెనకాల వచ్చి తొంగి చూస్తాడు, గన్ను పెడతాడు. నువ్వు ఎవరు అంటాడు. అయ్యా, నేను పాస్టర్ గారిని, పలానా ఊరిలో మీటింగ్ అయింది, ఇంకో ఊరిలో మీటింగ్ వెళ్తున్నాను, నీకు పెళ్ళయింది, 4 పిల్లలు, నీకు 2 మగ పిల్లలు, 2 ఆడపిల్లలు, 10 లెక్క పెట్టే లోపల ఇప్పుడు నువ్వు గన్ను దిగిపోతే చచ్చిపోతావు అని చెప్తాడు. 1 2 3 4 5 6 7 గన్ను తీస్తాడు. పాస్టర్ గారు, నీ తలకాయ నొప్పి తీసుకుని వెళ్ళిపో అని చెప్తాడు. నీ తలకాయ నొప్పి తీసుకుని వెళ్ళిపో, నువ్వు డ్రైవర్ని రావా అంటాడు. గన్ను ఆడి వెనక్కి వెళ్తుంది. ఎందుకంటే ఆ పాస్టర్ గారు సాధారణమైన వ్యక్తి కాదు. తనను తాను దేవునికి ప్రతిష్ఠ చేసుకొని దేవుని కృపచేత నింపబడిన వ్యక్తి. ఆ దొంగోడు ఈయనకి ఎలా కనపడుతుంటే దోమ నలిపేయాలన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఈయనకి అని చూసి. అప్పటికి 5 కార్లు ఆపి పడుకోబెడతాడు డ్రైవర్లు రోడ్డు మీద. వాళ్ళందరూ పడుకున్నారు, నువ్వు పడుకో అంటూ ఉంటాడు. ఈయన ఆత్మలో నిండిపోయి ఉంటాడు కదా, అవి నలిపేయాలి దోమనని 10 లెక్క పెట్టే లోపల చచ్చిపోతావు నువ్వు అని చెప్తాడు. వారం రోజుల్లో నీ భార్య పిల్లలు కూడా నీ దగ్గరికి వస్తారు అంటాడు. నువ్వు చచ్చిపోతావు, వారం రోజుల్లో నీ భార్య పిల్లలు కూడా నరకంలో కలుసుకుంటారు, మీరు 1 2 3 4 అంటాడు. వెంటనే వాడికి అన్ని తెస్తాడు. నువ్వు వెళ్ళిపోండి, నీ తలకాయ నొప్పి నాకు ఎందుకని. డ్రైవర్ది సెల్ ఫోన్ తీసుకుంటారు. రావా డ్రైవర్ అంటే, నా సెల్ ఫోన్ తీసుకున్నారని అంటాడు. ఎవడరా ఫోన్ తీసుకుంది? 1 2 3 4 5. అరే, ఆ ఫోన్ ఆయనకి ఇచ్చేయండి, వెళ్ళిపోండి. మరదవుతుందా? అన్నా పోయి ఏం చేసింది? ప్రతిష్ఠ చేసింది. దేనినైనా దేవునికి ప్రతిష్ఠిస్తే దానిని ముట్టుకోవటానికి నిబంధన మందస్సం ఒకటి ప్రతిష్ఠ చేశారు. ప్రజలు ఎంత దోషం చేసినా, ప్రజలు ఓడిపోయినా మందస్సాన్ని ముట్టుకోవటానికి మాత్రం లేదు. ఎందుకంటే మందస్సము ప్రతిష్ఠ చేయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తీసుకెళ్ళారు, అక్కడ 1000 మంది చచ్చిపోయారు. ఆ ఊరు తీసుకెళ్తే 1000 మంది చచ్చిపోయారు. ఈ ఊరు తీసుకెళ్తే ఎటు పోతే అక్కడ చంపేస్తున్నాడు. ఎందుకని? మందస్సం ప్రతిష్ఠించబడింది. డాగోన్ గుళ్ళు వెళ్తే డాగోన్ని ముక్కలు చేసి పడేశాడు. కాళ్ళు చేతులు మొండో నరిగారు, తలా చేతులు మొండో నరిగారు, కాళ్ళు నరకలా. ఎందుకంటే డాగోను కాళ్ళు ఉండవు, కింద చేప పైన మనిషి, అది డాగోన్ రూపం. అందుకే కాళ్ళు నరకల, బొరల పడ్డాడు. పంపించేయండి, మందసాన్ని పంపించేయండి అన్నారు. ఎందుకని? అది దేవునికి ప్రతిష్ఠ చేయబడింది. అర్థమవుతుందా? దేనినైనా మనం దేవునికి ప్రతిష్ఠిస్తే దానిని బట్టి దేవుడు రోషంగా ఉంటాడు. అయితే ప్రతిష్ఠ చేయటం తేలిక కాదు, ఇది కూడా అర్థం చేసుకోండి. ప్రతిష్ఠించటం తేలికేం కాదు, దానికి ఒక గొప్ప విధానం ఉంది. ఫ్యూచర్లో చూద్దాం ఎలా ప్రతిష్ఠించాలి. కానీ ఒకటి కనుక ప్రతిష్ఠిస్తే దాన్ని ముట్టుకోవడానికి సాధ్యం కాదు. దాన్ని ముట్టుకుంటే దేవుడు తన కనుపాపను, అన్న వచ్చింది, అయ్యా ఇందుగో ఏం చేస్తున్నా, ఆయన్ని ప్రతిష్ఠ చేస్తాను, నీకు అంత నీ అవసరం ఇది, నా అవసరం ఇది, నేనేం చేస్తాను? ప్రతిష్ఠిస్తాను, నువ్వు ఇచ్చింది నీకు. స్పాట్లో ఏమైపోయింది?
మూడు 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 ఎద్దుల్ని ఇచ్చింది బలి. వెంటనే 3 అంగీలు వేసాడు ఆయన మీదకి. రాజాభిషేకం, ప్రవక్త అభిషేకం, యాజకుని అభిషేకం 3 వచ్చినాయి సమూయేలు మీద. సంసోన్ అని ఒక ఆయన ఉండేవాడు, వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు దేవదూత. ఈ బిడ్డను నువ్వేం చేయాలి? ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించావనుకో ఆడేమైపోతాడు? ఆటం బాంబులాగా అయిపోతాడు. ఇక ఏదైనా దేవునికి ప్రతిష్ఠించబడితే దాని విషయమై దేవుడు రోషం కలిగి ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన జీవితం కానీ, మన కుటుంబం కానీ, మన 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 ఫ్యామిలీ కానీ ఏదైనా మనం ప్రతిష్ఠిస్తే దాని విషయం దేవుడు రోషంగా ఉంటాడు. దాన్ని టచ్ చేయనివాడు. అయితే ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించడం అంటే ఊరికే పిలిచి ప్రార్థన చేసి రిబ్బన్ కట్ చేసి ఫోటోలు దిగి తర్వాత ఊరికే నూనె జల్లేవాళ్ళు నూనె జల్లటం, లేకపోతే నలుగురు ప్రార్థన చేసి అలా కాదు ప్రతిష్ట. ప్రతిష్ట కొన్ని సూత్రాలు ఉన్నాయి, ఊరికే ప్రతిష్ట అవ్వదు. కానీ ప్రతిష్ట కానీ చేస్తే దాని విషయమై దేవుడు రోషం కలిగి ఉంటాడు. దాంట్లో దేవుని బలమంతా నింపుతాడు. ఇంకా యేసుక్రీస్తు వారు అన్నారు, తండ్రి ప్రతిష్ట చేసి భూమి మీదకి పంపిన వాణిని మీరేం చేస్తారయ్యా అన్నాడు. మీరేం చేస్తారు? దేవుడు నన్ను ప్రతిష్ఠించాడు కదా, మీరు నన్ను ఏం చేస్తారు? ఏదైనా ప్రతిష్ట చేస్తే దాని విషయం దాంట్లో దేవుని బలం ఉంటుంది. అమ్మ, 1 దేవుడు ఏర్పరచుకోవాలి, 2 నిబంధన జరగాలి, 3 అర్పణను ఇవ్వాలి, 4 దేన్నైనా మన దేవునికి ప్రతిష్టన చేయాలి. నిజంగా అది ప్రతిష్ఠ జరిగితే రాజులు కూడా కూలిపోతారు దాన్ని ముట్టుకోవటానికి వచ్చినప్పుడు. పెద్ద మందిరం మీదకి వచ్చాడు రాజులు ఓ రాష్ట్రంలో. 10 రోజుల్లో ప్రభుత్వం పడేశాడు దేవుడు. మందిరం ఇప్పటికీ అలాగే ఉంది, ఆ ప్రభుత్వమే పోయింది. ప్రతిష్ఠ ఏదైనా జరిగినప్పుడు దాంట్లో దేవుని బలం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగుగాక. సూత్రాలు ఉన్నాయి, ఊరికే రాదు బలం. దేవుని బలం దేవుని దగ్గరుండి అర్థమవుతుందా? మన బలహీనత మనకుంటే ఉపయోగం లేదు. దేవుడు అంటున్నాడు, అందుకే ఎతకండి అన్నాడు. ఏం చేస్తే నా బలం నీకు వస్తుంది, ఎలా నా బలాన్ని నువ్వు తెచ్చుకోగలవు. ఊరికే వచ్చిందా? ఊరికే రాలేదు. నా బాధ నువ్వు చూస్తున్నావు కదా, నా కన్నీళ్ళు నువ్వు చూస్తున్నావు కదా, నా దుఃఖం నువ్వు చూస్తున్నావు. అన్న ఎన్ని చెప్పినా కదల్లా దేవుడు, కదల్లా. ఎప్పటి వరకు కదల్లా? సూత్రాలు, ఆయన మార్గాలు, ఆయన తీర్పులు. పక్షపాతం లేదు కదా దేవునికి. ఎందుకంటే వాళ్ళు కోరాహు కుటుంబం నుంచి వచ్చారు. సమూయేలు కుటుంబం కోరాహు సంతతి. కోరాహు సంతతి కనుక వాళ్ళ మీద అంత ఆశీర్వాదం లేదు. యోధా గోత్రం, బెన్యామీను గోత్రం అరగంటలో యెరూషలేము ఎక్కుతారు. దాను నఫ్తాలి గోత్రం 3 రోజులు ప్రయాణం చేస్తే కానీ రారు. ఎందుకంటే వీళ్ళు దగ్గర ఉన్నారు, వారు దూరంగా ఉన్నారు. అర్థమవుతుందా? వీళ్ళేమో అరగంట ఎక్కితే, కొండ ఎక్కితే దేవాలయంకి వెళ్ళిపోతారు. వాళ్ళు 3 రోజులు ప్రయాణం చేస్తే కానీ రారు. ఎందుకంటే వీళ్ళు దగ్గరగా ఉన్నారు, వారు దూరంగా ఉన్నారు. కానీ అందరికీ అనుమతి ఉంది, అందరికీ అవకాశం ఉంది, అందరు రావడానికి మార్గాలు ఉన్నాయి, అందరు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే కొంతమందికి అరగంట పట్టేది, ఇంకొంతమందికి 3 గంటలు పట్టచ్చు. కానీ సూత్రాలు ప్రభునందు ప్రియులారా, దేవుడు అవకాశం ఇచ్చాడు. అంత కష్టపడి ఆమె పని చేసినందుకు ఆమె సమూయేలుకి తల్లి కాదు, దేశానికి తల్లి అయిపోయింది. దేవునికి స్తోత్రం. సమూయేలు అక్కడికి కాదు తల్లి అయింది, దేశానికి తల్లి అయిపోయింది. మోషేకి వ్యతిరేకంగా పడిపోయిన కుటుంబం, మోషే పీఠం మీద కూర్చున్నవాడు వచ్చాడు. ఇప్పుడు మోషేకి మీద తిరుగుబాటు చేసినందుకు కోరాహు సంతతికి సమస్య వచ్చింది. మళ్ళీ మోషే కుర్చీ మీద మళ్ళీ ఆవిడ కూర్చోలేకపోయాడు, మళ్ళీ సమూయేలు వచ్చి కూర్చున్నాడు. చూడండి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు. ఆయన అన్యాయస్తుడేం కాదు, కానీ సూత్రాలు ఉన్నాయి. ప్రతిష్ఠించబడింది దేవుని బలంతో నింపబడుతుంది. అందుకే మనం ప్రతిష్ఠ చేస్తాం. ఊరికే ప్రతిష్ఠ బుర్రలు కొడితే అవదు. తర్వాత మనం కొత్త పాట రాసేసుకుని కొద్దిగా మ్యూజిక్తో పాడితే అవదు. దానికి చాలా సూత్రాలు ఉన్నాయి ప్రతిష్ఠించాలంటే. దేనినైనా దేవునికి ప్రతిష్ఠించినప్పుడు దాని విషయం దేవుడు రోషం కలిగి ఉంటాడు, దాన్ని ముట్టుకొనియడు. ఇంకా అంటే ప్రతిష్ఠ కనుక జరిగితే ఇదొక సూత్రం ప్రభునందు ప్రియులారా. ఇంకా దేవుని బలం దేంట్లో ఉంది? ప్రార్థనలో కూడా దేవుని బలం ఉంది.
మీరు కనిపెడితే శక్తి పొందుతారు అన్నాడు దేవుడు. మా ఇంకో సూత్రం ఏంటి? నువ్వు కనిపెడితే శక్తి పొందుతారు. పైనుంచి మీకు శక్తి అనుగ్రహించబడే వరకు మీరు ఏం చేయండి? మీరు కనిపెడతా ఉండండి అన్నాడు. ఎంత టైం అంత టైం అని చెప్పలా, కనిపెడతా ఉండండి అంతే. ప్రార్థనలో కూడా బలం ఉంది. ఒకవేళ అది చేయలేకపోతే ఇది చేయాలి, ఇది చేయలేకపోతే ఇది చేయాలి. ఒక ఆయన రిటైర్ అయ్యాడు, 8 లక్షలు వచ్చినాయి, పిల్లలు సెటిల్ అయిపోయారు, ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, ఇల్లు ఉంది, అన్నీ బాగున్నాయి, డబ్బులతో పెద్ద పని లేదు ఆయనకి. 8 లక్షలు రిటైర్ అయ్యి వస్తే 4 లక్షలు దేవుడికి ఇచ్చేద్దాం అనుకున్నాను. నాకు పెద్ద డబ్బులతో పని లేదు కదా, పిల్లలు సెట్ అయ్యారు, నాకు బాగున్నాయి, పెన్షన్ వస్తుంది, పెద్ద అవసరమే లేదు, దేవుడు దీవిచ్చాడు కదా, సరే ఆయనకి ఇద్దాం, పనికి ఏదైనా వాడుకుంటారని 8 లక్షలు 4 లక్షలు ఇచ్చేసాడు. 80 లక్షలు వచ్చినాయి రివర్స్ ఆయనకి. ఆయన ఆశించి ఇవ్వాల, ఇంకే దేవునికి ఏదైనా ఇద్దాం అని ఇచ్చాడు. ఆయన చేసిన ఆ పని దేవుణ్ణి కదిలించింది. వెంటనే ఏం చేశాడంటే ఎవరికి చేయని కార్యం చేశాడు. 20 టైమ్స్ ఎక్స్ట్రా వచ్చింది, 20 అంతలు ఇచ్చాడు. 80 లక్షలు వచ్చింది ఆయనకి. ఆయన స్టన్ అయిపోయి సాక్ష్యం చెప్తున్నాడు అందరికి. దేవుని బలము, దేవుని రోషము, దేవుని కార్యం ప్రార్థనలో కనిపెడితే కూడా ఏమొస్తుంది? దేవుని బలం వస్తుంది. కానీ వచ్చే వరకు కనిపెట్టమని చెప్పాడు. శక్తి అనుగ్రహించబడే వరకు కనిపెట్టండి. అది 10 రోజులు అవ్వచ్చు, 120 రోజులు అవ్వచ్చు, 8 నెలలు కూడా పట్టవచ్చు. కానీ ప్రార్థనలో దేవుని బలం ఉంది. చేయగలిగిన వాళ్ళందరూ, తెలుసుకున్న వాళ్ళందరూ పొందుకుంటున్నారు. అది చేయకపోతే ఇది, ఇది చేయకపోతే ఇది, ఇది చేయకపోతే ఇది, చేయగలిగితే అది ఇది కూడా, అది ఇది కూడా దేవుడు అవకాశం ఇచ్చారు. నా బలం ఎతకండి, మీరు చెప్తున్నాడు నా బలం ఎతకండి. పేతురుకి బలం ఉంది, పౌలుకి బలం ఉంది, చాలామందికి దేవుని బలం ఉంది. ఇప్పటికి కూడా దేవుని బలం అందుబాటులో ఉంది. కానీ ఊరికే రాలేదు, ఊరికే రాలేదు. ప్రభువునందు ప్రియులారా అర్థం చేసుకోండి. దేవుని సన్నిధిలో దేవుని బలం ఉంటుంది. అమ్మ ఇంకెక్కడ ఉంటుంది దేవుని బలం? దేవుని సన్నిధి. మహిమ ఎక్కడైతే ఉంటుందో, మహిమ లోపల కనుక మనం ఉంటే ఆ బలం మనకు వచ్చేస్తుంది. ఇది అన్ని చోట్ల ఉండదు సన్నిధి, కొన్ని చోట్ల ఉంటుంది స్పెషల్గా. ఆ సన్నిధిలో మనం ఉన్నప్పుడు అమ్మా ఏమొస్తుంది? దేవుని బలం మనకు వచ్చేస్తుంది. మోషేకి కంటి చూపు తగ్గలేదు, కాలి సత్తు తగ్గలేదంట. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నాడు కనుక ఆయనకి ఏమైపోయింది? అనారోగ్యం అనేది పనిచేయట్లే ఇంక బాడీలో. మెడికల్ థియరీ పనిచేయట్లా, వాస్తవానికి బాడీ ఫంక్షన్ చేయాల్సినట్టు ఫంక్షన్ చేయట్లా, ఇంకో రకంగా మారిపోయింది. అది ముఖం ప్రకాశించి చూడలేకపోయారంట వెలుగు. వాస్తవానికి మనుషుల ముఖంలోంచి వెలుగు రాదు కదా, కానీ ఆయన ముఖంలోంచి వస్తుంది. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నాడు కనుక అదంతా ఈయనలోకి వచ్చేసింది. అయితే దేవుని సన్నిధికి వెళ్ళటం కూడా తేలిక కాదు. ఎందుకంటే మోషే కొండ మీద దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు, కానీ మందిరంలో దేవుని సన్నిధిలోకి వెళ్ళలేకపోయాడు. వెనక్కి నెట్టింది, వెనక్కి పడ్డాడు మోషే. యాజకులు వెళ్దామని చూసి వాళ్ళు వెనక్కి పడ్డారు. సన్నిధిలో బలం ఉంది, కానీ సన్నిధిలోకి వెళ్ళాలంటే కూడా అంత తేలిక కాదు. ఎవడు నీ గుడారం మీద నివసించగలరు, ఎవరు నీ పరిశుద్ధ పర్వతం ఎక్కగలరు, కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈరోజు దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువునందు ప్రియులారా, దేవుని బలం దేవుడు అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాడు, అందరికీ అందుబాటులో ఉంచాడు. అయితే సమస్య ఏంటంటే దేవుని ప్రజలకి చెక్కు పెట్టుకున్నారు కానీ క్యాష్ చేసుకోవటం రావట్లా. నాకు 3 కోట్లు ఇచ్చాడని ఒకటి చెప్తే నాకు 10 కోట్లు ఇచ్చాడు అంటున్నాడు. చెక్కులు చూపెడతారు, నీకు 3 ఇచ్చాడు, నాకు 10 ఇచ్చాడు అంటున్నాడు, ఇంకోటి 12 ఇచ్చాడు అంటున్నాడు. ఉత్త చెక్కులే ఉన్నాయి, చెక్కులు పట్టుకుని తిరుగుతున్నారు చెప్పులు లేకుండా. ఏంటంటే చెక్ ఏం చేయాలి? చెక్కుగా ఉంటే ఉపయోగం లేదు. ఏం చేయాలి? దాన్ని పోయి బ్యాంకులో వేసుకొని క్యాష్ చేసుకోవాలి, అప్పుడు నువ్వు ఉపయోగించుకోగలవు. చెక్ రూపంలో ఉన్నాయి అన్నీ, దేవుని ప్రజల దగ్గర క్యాష్ చేసుకోలేకపోతున్నారు. దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి, మనకు అంతగా లేవు. దేవుని దగ్గర గొప్ప కృపల వాగ్దానాలు ఉన్నాయి, కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి రావట్లా. ఏంటో తెలియట్లా. ప్రాబ్లం ఇదే ప్రాబ్లం. నా బలం ఏం చేస్తే వస్తుంది మీరు తెలుసుకోండి అంటున్నాడు. అలాగన్నా చేయాలి, ఇలాగన్నా చేయాలి, ఇలాగన్నా చేయాలి, ఇలాగన్నా. చెక్ ఇచ్చాడు, ఏం చేయాలి? చెక్ ఇచ్చాడు, ఏం చేయాలి? ఇప్పుడు 10 కోట్లు చెక్ ఇచ్చాడు అనుకో, అసలు నాకు బ్యాంక్ అకౌంట్ లేదంటే ఏం చేయాలి? 10 కోట్లు చెక్ నా దగ్గర ఉన్నప్పుడు నాకు బ్యాంక్ అకౌంట్ లేకపోతే నేనేం చేయాలి?
ముందు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అకౌంట్ ఓపెన్ చేసుకుని అప్పుడు చెక్ బ్యాంకులో వేసుకొని అది క్యాష్ అయ్యేదాకా 2 వారాలు ఆగి ఆ తర్వాత నువ్వేం చేయాలి, ఏటీఎం తెచ్చుకొని అప్పుడు. మా అర్థమవుతుందా? కొన్ని సూత్రాలు ఉన్నాయి, అర్థం చేసుకోండి బాగా. దేవుని ప్రజలకు జ్ఞానం లేక ఖచ్చితంగా దేవుని ప్రజలు నశించిపోతున్నారు అని దేవుడు చెప్తున్నాడు. ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళి నా అకౌంట్లో 80,000 ఉన్నాయి, నాకు ఇప్పుడు 3,000 ఇవ్వని అడిగేదాన్ని. అది ఇవ్వట్లా. ఎందుకు ఇట్లా? ఏం చేయాలి? ముందు కార్డు పెట్టాలి లోపల. నేను పెట్టట్లా, మాట్లాడుతున్నా దాంతో వెళ్ళి 80,000 నాకు ఇవి అంటున్నా, నా డబ్బులు నాకు 80,000 ఉన్నాయని చెప్తున్నా. అది ఏం మాట్లాడటం ఉలగట్ల పలకట్ల ఇంకోటికి ఇస్తుంది మళ్ళీ నాకు ఇట్లా. ఎందుకు ఇట్లా? కార్డు పెట్టి వాళ్ళు ఇలా అంటున్నారు. నేను కార్డు పెట్టకుండా పోయి దాంతో మాట్లాడుతున్నా. నా డబ్బులు నా దగ్గర రావాలన్నా కూడా ప్రొసీజర్ ఉందా లేదా? మా అర్థం చేసుకోండి. యేసు క్రీస్తులో దేవుని బలం ఉంది. దేవునికి స్తోత్రం. ఫైనల్ బలం ఎవరిలో ఉంది? యేసు క్రీస్తులో ఉంది. ఆయన మనలో నివాసం చేసినప్పుడు ఆయన కృప అంతా మనకు బలవంతం మనకు వచ్చేస్తుంది. అయితే ఆయన మనలో నివసించడం తేలిక కాదు, అది తేలిక కాదు, కానీ అది ఒక మార్గం, బహుశ్రేష్టం. ఇప్పుడు వీళ్ళంతా చేసింది అదే. యేసు క్రీస్తుని నింపుకున్నారు తమలో, పరిశుద్ధాత్మని నింపుకున్నారు తమలో. తద్వారా ఏం జరిగింది? దేవుని బలం అంతా వాళ్ళకు అందుబాటులోకి వచ్చేసింది. ప్రభుని ఒక్కొక్కరికి ఒక్కో రకంగా దేవుని వాక్యం ఈరోజు జ్ఞాపకం చేస్తుంది. నా బలం నా దగ్గర ఉంటే ఉపయోగం లేదు. నా బలం నీ దగ్గరికి రావాలి అంటే కొన్ని మార్గాలలో వస్తుంది, కొన్ని పనులు చేసినప్పుడు వస్తుంది. అర్థమవుతుందా? హన్నా ప్రార్థనకు ఒక పని చేసినప్పుడు జవాబు వచ్చింది. మందిరము ప్రతిష్ఠ చేసినప్పుడు నింపబడింది. అబ్రహాముకు అంతకు మునుపు లేని ఆశీర్వాదం నిబంధన జరిగాక వచ్చింది. అవునా కదా? సో ప్రార్థనలో అంతకు మునుపు రాని బలం వీళ్ళకి వచ్చింది. ప్రార్థన చేసాక సడన్గా దేవుడు బలం డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అవగానే మొత్తం మారిపోయింది. సో దేవుని సన్నిధిలో ఉన్న, ప్రార్థనలో ఉన్న, నిబంధన చేసిన గొప్ప కానుక అంటే ఉపవాస ప్రార్థన, లేకపోతే ఏదైనా ప్రతిష్ట ఏదైనా గొప్పగా చేసిన, సో ఇలాంటి విధానాలు ఏదైనా చేసినా, లేక దేవుడు మనల్ని ఏర్పరచుకున్నా, ఇందుట్లో మన ప్రమేయం లేదు. ఊరికే దేవుడు పిలిచి కొంతమందికి ఇస్తాడు. అది ఎందుకు ఇస్తాడు ఆయనకే తెలియాలి. తల్లిదండ్రులను బట్టి, పూర్వీకులను బట్టి ఇవ్వచ్చు, లేకపోతే అప్పటికప్పుడు ఆయన అవసరం ఉండేవచ్చు, లేకపోతే నేను కృప కలిగిన వాడిని చెప్పడానికి అర్హత లేని వాళ్ళని తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టచ్చు. ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద చర్చి నైజీరియాలో ఉంది. అయితే చర్చి పాస్టర్ గారు చదువుకోలే, ఆయనకు చదువు రాదు. చదువు రాకపోతే ఒకరోజు దేవదూత వచ్చి పేరు రాశాడు. ఈయనకేం చదువు రాదు. దూత ఆయనతో చెప్తున్నాడు, నీకు చదువు రాదు నాకు తెలుసు, కానీ నేను గోడ మీద ఏం రాశాను అదే నువ్వు రాసుకోమన్నాడు. చూసి రాయమన్నాడు. దాన్ని చూసి రాసుకో, ఇదే నీ చర్చి పేరు, ఆర్సీసీజే ఏదో ఉంది. 3.5 మైళ్ళు పొడుగు, 3.5 మైళ్ళు ఎడల్పు చర్చి. అంటే ఎన్ని కిలోమీటర్లు? 5 కిలోమీటర్ల పొడుగు, 5 కిలోమీటర్ల ఎడల్పు ఉంది చర్చి. చర్చి బిల్డింగ్ వేయలే, అంత పెద్దది ఎవడేస్తాడు? మొత్తం గుడారాలు వేశారు, మొత్తం గుడారాలే. 5 కిలోమీటర్ల పొడుగు, 5 కిలోమీటర్ల ఎడల్పు, 30 లక్షల మంది ఒకేసారి ఆరాధన. ఎన్ని లక్షల మంది ఎన్నిసార్లు ఎన్ని ఆరాధన. ఆయన పాస్టర్ గారికి చదువు రాదు, ఆయన దానికి పాస్టర్ గారు. దేవుడు ఒక్కోసారి నేను గొప్పవాడిని అని చెప్పుకోవటానికి కొన్నిసార్లు చేయొచ్చు, అదొక రకం. కానీ ఆయన మనల్ని కోరుకోకపోయినా మనం ఆయనను నన్ను ఎతకండి అన్నాడు. అందుకే మీరు నన్ను ఎతకండి అంటే నువ్వేం చేయాలి? మనం తరమాలి, ఆయన్ని ఎతకమని చెప్తున్నాడు. మీరు మనస్ఫూర్తిగా ఆయనను వెతికిన ఎడల ఆయన మీకు దొరుకుతాడు. అవునా? దేవుడే చెప్పాడు. అంటే ఊరికే వస్తుంది అనుకుంటున్నారు. ప్రేమ కలిగిన దేవుడు కదా, దేవుడు ఇచ్చేస్తాడు, దేవుడే చేసేస్తాడు, దేవుడే చూస్తాడు అంటే కొన్నిసార్లు అలాగా చేయొచ్చు, చాలాసార్లు చేయకపోవచ్చు. కానీ ఖచ్చితంగా జరగాలంటే మాత్రం దేవుడు సూత్రాలు చెప్పాడు. ఈరోజు చాలా విషయాలు మనం చూసాం ప్రభునందు ప్రియులారా. కనుక ఒక తీర్మానం మనం తీసుకుందాం. ప్రభువా, నేను నిన్ను ఎతుకుతాను, లేదా నిబంధన చేసుకుంటున్నాను, లేదా ప్రతిష్ఠ చేస్తున్నాను, లేకపోతే ఇదిగో ఈ కానుక పెద్దది,
కానుకంటే ప్రార్థన చేయటము, బాగా దేవుని సన్నిధిలో ఎంత సమయం గడప, ఏదైనా అర్థమవుతుంది మీకు. ఈ విధానాలను మనం ఆచరించినప్పుడు దేవుడు అన్నాడు, అసలు నన్ను పరీక్షించి పరిశోధించి తెలుసుకోండి. నన్ను పరీక్షించి పరిశోధించి తెలుసుకోవాలి. నువ్వు వినికిడి చేత వింటం కాదు, ఏమవ్వాలి? అనుభవంతో మీరు తెలుసుకోవాలి. అసలు నేను ఎవరిని, నా బలం ఏంటి, నా క్షమాపణ ఏంటి, నా కనికరం ఏంటి, నేను చేయగలిగింది ఏంటి. ఓ పాస్టర్ గారు నిబంధన చేసుకున్నాడు దేవునితోటి యవ్వన ప్రాయంలోనే. ప్రభా నేను అస్సలు పాపం చేయను, 20 ఆ వయసులో, 20-21 వయసులో అస్సలు పాపం చేయను, ఇదే నీతో నేను నిబంధన. నువ్వు నాకు కార్లు బంగ్లాలు విపరీతంగా ఇవ్వాలి, నన్ను దీవించాలి. ఆయనకి ఈయనకి ప్రార్థన నిబంధన. నేను తప్పితే, ఒకవేళ నేను తప్పాను అనుకో, నన్ను పిచ్చెక్కించి రోడ్ల మీద తిప్పు నువ్వు అంటాడు. నన్ను పిచ్చెక్కించి రోడ్ల మీద తిప్పేయి. నా భార్యకి అనారోగ్యం రావాలి, నా బిడ్డలకు కూడా సమస్య పెట్టవచ్చు నువ్వు తప్పితే. కానీ కాపాడుకున్నాను అనుకో నిబంధన, ఈ నాలంటోడు ఉండకూడదు ఇక్కడ నిబంధన చేసుకుంటాడు. ఇప్పటికి 46-47 సంవత్సరాలుగా నిబంధన చెప్తున్నాడు ధైర్యంగా. ఆ రాష్ట్రానికి వాయిస్ ఆయనే, స్వరం ఆయనే. ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడి నుంచి వచ్చిందని చెప్తున్నాడు. ఇప్పటికీ నేను దాన్ని కాపాడుకున్నాను కనుక ఇదిగో నాకు ఎన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి. నేను మీలాంటి వాడిని, మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ లాంటిదే. దేవుడు అందరికీ ఒకడే, కానీ తేడా ఎక్కడుంది? నీకు నిబంధన లేదు, నాకు నిబంధన ఉంది. నువ్వు కాపాడుకోలేదు, నేను కాపాడుకుంటున్నాను. అందుకే చూసావా, నా దగ్గర ఉంది, నీ దగ్గర లేదు. రకరకాలైన మార్గాలు ప్రభువునందు ప్రియులారా ప్రేమించి దేవుడు ఇచ్చారు. చెప్తున్నాను, నన్ను ఎతకండి అంటున్నాడు. అసలు ఎతికి చూడు, నువ్వు నీకు దొరుకుతాను, నేను నిన్ను దీవిస్తాను, నేను దీవెనకరంగా మారుస్తాను. ఈరోజు ప్రభువునందు ప్రియులారా మనం దేవుని మీద ఆశ కలిగి ఉన్నాం.